మంచిది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభుత్వంలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని దృష్టికి నరుల హృదయం ఎలా కనపడుతుంది? వాస్తవంగా దేవుడు నరుల హృదయాన్ని సంతోషపరిచేటువంటి ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. వారి యొక్క ముఖములను తేటగా చేసేటువంటి తైలమునిచ్చాడు. వారి హృదయములకు బలమునిచ్చే ఆహారాన్ని కూడా ఇచ్చాడు. అయితే దేవుడి దృష్టికి నరుల యొక్క హృదయం ఎలా ఉందట? చెడుతనముతో నిండి ఉన్నది, సహోదరుల మీద పగబట్టి ఉన్నది, తనది కాని దానిని ఆశిస్తుంది, అనవసరంగా తొందరపడి మాట్లాడుతుంది. ఇది 4 విషయాలు మనము 2 వారాల్లో ధ్యానం చేసాం. 5వ విషయాన్ని గమనిస్తే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. పాపులను చూసి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇక్కడ గమనించినట్లయితే దేవుణ్ణి నమ్ముకున్న వారు ఒకవైపు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకోకుండా పాపములో బ్రతికేవారు మరొక వైపు ఉన్నారు. అయితే దేవుణ్ణి నమ్ముకొని భక్తి చేస్తున్నటువంటి, దేవుని యొక్క భయభక్తుల్లో కొనసాగుతున్నటువంటి వీళ్ళు పాపములో బ్రతుకుతున్న వారిని చూసి వారి హృదయం ఏం చేసిందంట? మత్సరపడుతూ ఉందంట. మత్సరము అని అంటే అసూయ అనొచ్చు, లేకపోతే వ్యసనము అనొచ్చు, లేకపోతే కుళ్ళు అనొచ్చు, లేకపోతే ఓరవలేని తనం అనవచ్చు, లేకపోతే చెడును సహించలేని మనసు అనవచ్చు. దేవుని పిల్లలుగా మనము ఇలాంటి విషయాలు గమనిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఎరగని వారిగా పాపులుగా బ్రతుకుతున్న వారి జీవితాలను చూసినప్పుడు మన హృదయం లోపల ఏమొస్తుందంట? మత్సరం వస్తుంది. అంటే కుళ్ళు, ఓరవలేని తనము వారిని చూసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని భక్తుడు రాస్తూ, పాపులను చూసి నీ హృదయమందు మీరు మత్సర పడవద్దన్నాడు. అయితే మత్సరం ఎప్పుడు కలుగుతుంది అని అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాట మనం చూడవచ్చు. బలత్కారము చేయువాడిని చూసి మత్సరపడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రము చేయగోరవద్దు అంటున్నాడు. చూడండి, బలత్కారం ఎక్కడైతే జరుగుతుంటుందో అలాంటి వారిని చూసినప్పుడు సహించలేదు మన హృదయము, ఓర్చలేదు మన హృదయము. మన హృదయములో వారి మీద ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది, వారి మీద ఈర్ష్య పెరిగిపోతుంటుంది, వారి మీద అసూయ పెరిగిపోతుంటుంది. ఎప్పుడో తెలుసా? బలత్కారం జరిగినప్పుడే. బలత్కారం అనేది బలవంతానికి మించిందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా పేపర్లలో, టీవీ న్యూస్లో బలత్కారం చేశారని చెప్పేసి రాయబడి, బలత్కార మరణం అని కొంతమంది కదా. కాబట్టి బలత్కారంగా ఎక్కడైతే ప్రజలు ఉండి వారి క్రియలు చెడ్డ క్రియలు చేస్తూ ఉంటారో అలాంటి వారిని చూసినప్పుడు మన హృదయంలో మత్సరము ఏర్పడుతుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం ప్రకారం మనం చూస్తే, దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకమన్నారు. దుర్జనులు అనగా దుర్మార్గంగా బ్రతికే వారిని చూసినప్పుడు మన హృదయము మత్సరపడుతుంది. ప్రియులారా, దుర్మార్గంగా బ్రతికే వారి యొక్క పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17-18 వచనాల్లో రాయబడిన మాట, పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తి కలిగి ఉండము, నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అన్నాడు. చూడండి, మనం ఆ వ్యక్తి జీవితంలో ఏదో నష్టం కోరేట దానికంటే ముందుగా తనకై తానే నష్టపోయే పరిస్థితి రానే వస్తుంది. కాబట్టి నీ హృదయంలో మత్సరపడి ఎందుకు ఇబ్బంది పడతావు? యేసు ప్రభువు వారు వచ్చిందే సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టడానికి కదా. అదే పనిగా పనిగట్టుకొని యేసు ప్రభువు వారిని అప్పగించి తనకు తానే ఉరి తెచ్చుకున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా అమ్ముకోకపోయినా, ఇస్కరియోతు యూదా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోకపోయినా, ఇస్కరియోతు యూదా యేసును అప్పగించకపోయినా ఆటోమేటిక్గా ప్రభు ఏమనేవాడు? నేనే క్రీస్తును, సర్వమానవాళి కొరకే ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా ప్రాణం తీయండి, నన్ను సిలువ వేయండి అని ప్రభువే చెప్పేవాడు. కానీ తనది కాని విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. గతి రానే వచ్చింది. 3.5 సంవత్సరాలు వెతుకుతూ ఉన్నాడు, రానే వచ్చింది. యేసు ప్రభువు మరణించాడు. ఆ మీదట ఇతను కూడా ఉరి వేసుకొని చనిపోయాడు. కాబట్టి ప్రియులారా, దుర్జనులను చూసినప్పుడు మన హృదయము మత్సరపడుతూ ఉంది. 3వదిగా అందులో కీర్తనలు 37:1 భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యము చేయవారిని చూసి మత్సరపడకము. ఇవన్నీ కూడా మనకు సూచనలు. ఇవన్నీ దేవుని నమ్ముకున్న బిడ్డలకు దేవుడు వాక్యం ద్వారా మనకిచ్చే సూచనలు ఏంటంటే, దుర్జనులను చూసినప్పుడు,
దుష్కార్యము చేసిన అంటే చెడ్డ కార్యము చేసేవారిని చూసినప్పుడు కూడా మీ హృదయంలో మత్సరపడొద్దండి, మీ హృదయంలో కుళ్ళు పడొద్దండి, మీ హృదయంలో ఈర్ష్య పడొద్దండి, మీ హృదయంలో ఓరలేనితనంగా ఉండకండి. వాళ్ళ గతి రానే వస్తుందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది. దుర్మార్గులను చూసి మేము వ్యసనపడకుము, భక్తిహీనుల ఎడల మత్సరపడకమన్నారు. చూడండి, భక్తిహీనులు ఉన్నారు, దుష్కార్యాలు చేసేవారు ఉన్నారు, దుర్జనులు ఉన్నారు, బలాత్కారం చేసేవారు ఉన్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఎన్నిసార్లు మన కోపం రాలేదు, ఎన్నిసార్లు వారి మీద ఓరలేని తనం మనకు రాలేదు. అందుకే ప్రియులారా, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలముగా ఇలాంటి వారు మన కళ్ళ ఎదుట బలాత్కారం చేసేవారు ఉంటారు, దుర్జనులు ఉంటారనగా చెడ్డ పని చేసేవారు, దుర్మార్గులు ఉంటారు, దుష్కార్యాలు చేసేవారు ఉంటారు, భక్తిహీనమైన బ్రతుకు బ్రతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి ఏమీ మనం మచ్చరపడాల్సిన అవసరం లేనే లేదు. వారి గతి రానే వస్తుంది అన్నాడు. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు ఆసాపు. ఈ ఆసాపు దావీదు కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. దేవుణ్ణి గానం చేస్తూ పాటలు పాడేటువంటి ఆ యొక్క లీడర్గా పనిచేస్తున్నట్టు ఆయన జీవితంలో ఆయనకు ఒక రోజున ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే, చూడండి, కీర్తన గ్రంథము 73వ కీర్తన 21వ వచనాన్ని చదువుకుందాం. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని అన్నాడు. చూడండి, నా హృదయం మత్సరపడింది, నా హృదయం లోపల వ్యాకులం మొదలైంది, వేదన మొదలైంది, బాధ మొదలైంది. ఎందుకో తెలుసా? దానికి కారణము ఇక్కడ మనం గమనిస్తే 73వ కీర్తన 3వ వచనం, భక్తిహీనుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారములే వారిని చుట్టుకొనుచున్నది. అంటే తన చుట్టుపక్కల చూసినప్పుడు భక్తిహీనులే ఉన్నారు. ఈ భక్తిహీనులు ఎలా ఉన్నారంట? సమృద్ధిగా ఉన్నారంట, క్షేమంగా ఉన్నారంట. వారికి యాతనలు లేవంటున్నాడు, వారికి ఇబ్బందులు లేవంటున్నాడు, వారికి రోగాలు లేవు. వారు అంత బలంగా కనపడుతున్నప్పుడు తన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? 73వ కీర్తన 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొనినుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనయ్యుండుట వ్యర్థమే. ఒక ఫైనల్ డిసిషన్ తీసుకుంటున్నాడు. ఫైనల్గా ఆయన ఆలోచన చేస్తున్న మాట ఏంటంటే, నా భక్తిహీనులు, నా కళ్ళ ఎదుట ఉన్నటువంటి భక్తిహీనులే ఇంత అభివృద్ధి చెందుతున్నారు, ఇంత బాగున్నారు. నేను దేవుణ్ణి నమ్ముకొని నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఏమి లాభం? కానీ వాక్యం అంటుంది మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి లేని వారు దేవుని చూడరు, నరకాన్ని చూస్తారు. ఆ సంగతి ఆయన గుర్తిరగక తన హృదయంలో మత్సరపడి, ఆసాపు అనే భక్తుడు, మనకంటే గొప్ప భక్తుడు ఆయన, అలాంటి భక్తునికే మత్సరం వచ్చిందంటే, ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో భక్తిహీనులను చూసినప్పుడు, దుర్జనులను చూసినప్పుడు, ఆ చెడ్డవారిని చూసినప్పుడు, బలాత్కారం చేసేవారిని చూసినప్పుడు వారిని కొట్టాలనిపించలేదా నీకు? వారిని తిట్టాలనిపించలేదా? వారిని గద్దించాలనిపించలేదా? ఇలాంటి వారిని దేవుడు శిక్షించి ఎంబడే చంపేస్తే బాగుండు అనిపించలేదా? చాలాసార్లు నీ మనసుని అడగని చెప్తుంది. అంతెందుకు, కట్టుకున్న భర్త వీడు సస్తే బాగుండు అనిపించింది చాలాసార్లు. ఇలాంటి వాడితో సంసారం చేసే కంటే విధవరాలుగా ఉండేదే మేలు అనుకున్నటువంటి భార్యలు లేకపోలేదా? ఇలాంటి రాక్షసి భార్యతో సంసారం చేసే కంటే నేను ఒంటరిగా ఉండి నా పిల్లలను చూసుకొని బ్రతికి చాలనుకున్న భర్తలు లేరంటారా? ఎందుకంటే ఇదంతా హృదయంలో మత్సరం ఏర్పడుతుంది, హృదయంలో వేదన ఏర్పడుతుంది, హృదయంలో వ్యాకులం ఏర్పడుతుంది. ఆసాపు నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఏం లాభమయ్యా? నా కళ్ళ ముందే భక్తిహీనులు బాగా క్షేమంగా ఉన్నారు. ప్రియులారా, గమనించండి ఒక విషయాన్ని. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా మనం ఎంత దేవుని దగ్గర అవుతుంటామో అన్ని కష్టాలు వస్తుంటాయి. లోకములో ఉన్నటువంటి వారు ఎంత దేవునికి దూరంగా ఉంటారో అంత క్షేమంగా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? వారికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. వారు ఇప్పటికైనా దేవుని దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళ సుఖం పెరిగే కొద్దీ దేవుని దూరం అయిపోతున్నారు. అలాగే క్రైస్తవులు కూడా, దేవుని నమ్మిన వారు కూడా కష్టాలు ఎక్కువై కొద్దీ దేవుని విడిచిపెడతా ఉన్నారు. వాళ్ళకి మనకు తేడా అంటూ ఏమీ లేకుండా తయారైపోయింది. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో ఆశాపు లాంటి ఆలోచన నిజంగా మన హృదయాల్లో ఖచ్చితంగా తటస్థిస్తుంటుంది. అనేక సార్లు మన హృదయాల్లో ఇలాంటి మత్సరం కలుగుతుంటుంది. అందుకోసమే తను బాధపడి చివరికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసి, తన కోసం ప్రార్థన చేసి, ప్రభువా నేను హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, వారి హృదయాన్ని శుద్ధి చేసుకోలే, భక్తిహీనంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు అంత క్షేమంగా ఉన్నారు ఏంటి ప్రభువా, నా బ్రతికేంటి ఇంకా మారలేదు అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు తెలియపరిచిన విషయాన్ని మనం చూద్దాం.
73వ కీర్తన 16వ వచనంలో, అయినను దీన్ని తెలుసుకొనవలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉందంట. ఇలా కథ ఏంది చూద్దామని చెప్పేసి దేవుని పరిశుద్ధ మందిరంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో దేవుడు ఏమిచ్చాడంటే సమాధానము 18వ వచనంలో, నిశ్చయంగా నీవు వారి కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు, మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని, నీ సన్నిధి మృగం వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేతను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కర లేదు, నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అంతకుముందు తన శరీర బలహీనతను బట్టి, తన హృదయంలో కలిగిన వేదనను బట్టి దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు, అంతరంగంలో మత్సరపడ్డాడు. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడో, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తనకు బాగా అర్థమయ్యేటట్టు దేవుడు చేశాడు. జాగ్రత్త ప్రియులారా, మనం ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్పుకుంటూ మనం మాట్లాడుకున్నంత సేపు మనకు దేవుడు అర్థం కాడు. ఎవరు ఎట్టయినా ఉండిని గాక, మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం, మన గురించి ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు తేటగా తెలియపరుస్తాడు. వారు కాలు జారు చోటనే ఉన్నారు, నిశ్చయంగా వారు పడిపోతారు కానీ మళ్ళీ తిరిగి లేవరు, వారు క్షణమాత్రంలో పాడైపోతారు, నేనైతే నిత్యము నీ మహిమలో చేరుతానయ్యా. అందుకోసమే నా చివరి తీర్మానం, నీవు నాకుండగా లోకంలోనిది నాకేమీ అక్కర్లేదు. హల్లెలూయా. ఇంతకాలం అనుకున్నాడు, వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనుకున్నాడు, కానీ ఇప్పుడు దేవుడే నాకు తోడు. ఆసాపు భక్తుడు తన హృదయంలో మత్సరపడ్డాడు, కానీ ఆ మీదట తనకు అర్థమైంది ఏంటంటే, నేను ఆలోచన చేసిన ఆలోచనలు కరెక్ట్ కాదు, దేవుడే కరెక్టు. భక్తిహీనులు అభివృద్ధి పొందిన ఆస్వాదింపబడిన ఎలాగైనా ఉన్నీగాక వాళ్ళు భయముతో చచ్చిపోతారంట. బా, దేంతో చచ్చిపోతారు? భయంతో చచ్చిపోతారంట. సడన్గా ఏమైనా వస్తే చచ్చిపోతారు. ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో అంతా కాలిపోయినాయి. కారణం ఏంటి తెలుసా? వారు భక్తిహీనంగా ఉన్నారు. దేవుడు అంటే భయం లేదు, వారి హృదయాల్లో దేవునికి చోటు లేకుండా బ్రతికారు. అందుకోసమే దేవునికి విలువ ఇవ్వకుండా దేవుడు సున్నా అన్నారు అంతే. ఇప్పుడు వాళ్ళది ఏమైపోయింది? సున్నా అయిపోయింది. సొదొమ గొమొర్రా లాగా కాలిపోయింది. కారణం ఏంటి ప్రియులారా? అందుకోసం వారి గతి రానే వస్తుంది. నువ్వు కోరుకోవద్దు, వాళ్ళ నష్టం కోరుకోవద్దు, వాళ్ళ మరణం కోరుకోవద్దు, వారి బ్రతుకును నాశనం కోరుకోవద్దు. నీవు చేతనైతే నీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి భోజనం పెట్టు, తప్పికొని ఉంటే వానికి దాహమిమ్ము, నిన్ను హింసిస్తుంది తన కొరకు ప్రార్థన చేయి. ఇంతే తప్ప ఎదుటి వారి నష్టాన్ని మరణాన్ని కోరడానికి మనకు ఏ అర్హత లేనే లేదు. ఎదుటి వారి మరణాన్ని ఒకవేళ కోరితే రేపు నువ్వే గుటక్కిమంటావు. జాగ్రత్త. ఎదుటి వారి మరణాన్ని నువ్వు కోరుకుంటే నీ బ్రతుకులో ఈరోజు చివరి దినం కావచ్చేమో. అందుకని ప్రియులారా, నమ్మదగినటువంటి దేవుని బిడ్డలుగా మన హృదయమందు మత్సరం ఉండకూడదు, కానీ ఏం చేయాలంట? ఆయనందు భయము భక్తి కలిగి మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు నీతిగా బ్రతుకుతున్నాడు, తన చుట్టూన్న ప్రజలంతా పాపంలో బ్రతుకుతున్నారు, కానీ మంచి ఆస్తిపరులు, వారికి బాగా ఆహార సమృద్ధి అనేది బైబిల్లో రాయబడింది. అన్ని సమృద్ధి కలిగి దేవుణ్ణి మర్చిపోయారు. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు వారు పాపము చేస్తూనే బ్రతుకుతున్నారు. అలాంటి వారికి ఒక్కసారి చెప్పడానికి పోయాడు లోతు, అయ్యా ఇది కరెక్ట్ కాదయ్యా, తప్పండి, నువ్వెవడరా, ఎక్కడి నుంచో వచ్చి మాకు న్యాయం తీరుస్తావా అని తనను తిరస్కరించారు. నన్ను తిరస్కరించారే అని బాధలో కూర్చోలేదు. దేవుడు చెప్పిన రీతిగా అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. ఆ పట్టణానికి రావాల్సిన గతి రానే వచ్చింది. కాబట్టి ప్రియులారా, మన హృదయము ఏం చేస్తట? మత్సరపడతాది. ఇంతవరకు ఒకవేళ నీ హృదయం మత్సరపడిందా? ఎవరైనా చూసినప్పుడు, భక్తిహీనం చూసినప్పుడు, బలాత్కారం చేస్తున్నప్పుడు, చెడ్డ క్రియలు చేస్తున్నప్పుడు, వారు దేవునికి దూరంగా బ్రతుకుతూ బాగా ఉన్న కారణాన్ని బట్టి నీ హృదయం మత్సరపడిందా? అయితే ప్రభువా నన్ను క్షమించు, నా హృదయంని మత్సరపడకుండా వారి మార్పు కొరకై ప్రార్థన చేస్తాను, నా ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి కొరకై నేను ముందు కొనసాగుతాను ప్రభు అని ఒక మంచి తీర్మానం చేసుకోవాలి.
ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుకుందాం. లేత వయసును నడిప్రాయమును గతించిపోయినవి గనక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఎదుటి వారి కోసం ఆలోచన చేసుకుంటే ఎందుకు? లేత వయసు అంటే చిన్న వయసు తగ్గిపోతుంది, నడిప్రాయం అంటే యవన కాలం కూడా పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ముసలితనం వస్తుంది. ఈ ముసలితనం వచ్చి గుటక్కిమని చచ్చిపోయే సమయంలో కూడా వాళ్ళు ఇట్టున్నారు వీళ్ళు ఇట్టున్నారని చెప్పేసి నీ హృదయంలో వ్యాకులం పెట్టుకొని కృంగిపోవద్దు. నీ హృదయంలో మత్సరం పెట్టుకొని నువ్వు ఆలోచన చేయొద్దు. ఎక్కువ ఆలోచన చేస్తే నీలో ఉన్నటువంటి ఆర్గాన్స్, నీలో ఉన్న అవయవాలు బలహీనపడిపోతాయి. కాబట్టి నీ హృదయంలో నుంచి ఆ వ్యాకులాన్ని తొలగించుకో. నీ దేహాన్ని, నీ శరీరాన్ని చెడిపేదాన్ని తొలగించుకొని దేవుని యొక్క మాట సొలొమోను భక్తుని ద్వారా, ప్రసంగి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని బట్టి నీ హృదయంలో ఎక్కువ వ్యాకులం ఉంది, ఎవరిని బట్టి నీ హృదయంలో చింత ఎక్కువ ఉంది, ఎవరిని బట్టి నీ హృదయంలో బాధ ఎక్కువగా ఉంది, ఆ వ్యక్తి విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవునికి అప్పగించేసే అంతే. పగ తీర్చుట నా పని అన్నాడు కదా. పగ తీర్చుట ఆయన పని, మన పని కాదు. పగ పెంచుకోవడం కూడా మన పని కాదు, ఆయనే చూసుకుంటాడు అంతే. యెహోవా ఈరే అంటాం కదా. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవాయే చూసుకొనును అని. ఆయనే చూసుకుంటాడు, ఆయనే సమస్తం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరిని కూడా క్రీస్తు యేసు రక్త కడగబడిన బిడ్డలంగా ఎవరిని చూసి మత్సరపడవద్దు. ఆ వ్యక్తిని చూసి ఇంకా బాధపడదాం, ఇంకా మారలేదే, ఇంకా తన బ్రతుకు మార్చుకోవట్లేదే, మరణానికి దగ్గర అవుతున్నాడే, ఒకవేళ చచ్చిపోతే నరకానికి వెళ్తాడని వారి చేతనైతే నువ్వు సువార్త చెప్పగలగాలి. ఆ వ్యక్తికి కొన్ని మాటలు చెప్పగలగాలి. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయగలగాలి. అంతే తప్ప దేవుడు నమ్ముకోలేదు, ఏం నమ్ముకోలేదు, నేను నమ్ముకున్నాను, ఇట్లనే ఉన్నాను, వాళ్ళే బాగున్నారు అనుకుంటున్నావా? వాడు కోటీశ్వరుడు అయినా సరేగాక. ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడు ఎవరు చెప్పండి? హెలెన్ మాస్క్. హెలెన్ మాస్క్ ప్రపంచమంతటిలో కూడా గొప్ప ఆస్తిపరుడు. ఆయన ఒక్క 20 మినిట్స్లో అమెరికాకి వెళ్ళిపోయేటువంటి సామర్థ్యాన్ని ఆయన పరికరాలు తయారు చేసి పెట్టారు. ఓన్లీ 20 నిమిషాల్లోనే. హెలెన్ మాస్క్ చాలా ఆస్తిపరుడు. కాబట్టి గమనించండి, హెలెన్ మాస్క్ అంత ఆస్తిపరుడైనా సరే గాక, ఒకవేళ దేవుడు లేని బ్రతుకుతే తన జీవితం ఏమైపోద్ది? పాడైపోవాల్సిందే. అనిల్ అంబానీ ఉన్నాడు, వీళ్ళంతా మన భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతులే. కానీ ఇప్పుడు ఒకవేళ గుండె ఆగిపోయిందనుకోండి, వారు ఏమైపోతారు? మరణించి నరకానికి వెళ్ళిపోతారు. అలాంటి ధనవంతుల కోసం ప్రార్థన చేయమంటాడు వాక్యం. మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. కానీ మనుషులందరిని చూసి మత్సరపడండి, వ్యాకులపడండి, కుళ్ళుపడండి, కుతంత్రం పెంచుకోండి, అసూయ పెంచుకోండి, కక్షలు పెంచుకోండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం పాపులను చూసినప్పుడు మన హృదయంలో మత్సరపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది.